హలో ఫ్రెండ్స్, నేను మీ వేణు కళ్యాణ్ లైఫ్ కోచ్. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద క్వశ్చన్, డస్ గాడ్ ఎగ్జిస్ట్? అంటే అసలు దేవుడు అనేవాడే ఉన్నాడా? కానీ దీనికన్నా అతిపెద్ద క్వశ్చన్ ఏంటంటే, డస్ వీ రిక్వైర్డ్ గాడ్? అంటే మనకి దేవుడు అనేది అవసరమా? ఎందుకనంటే మై డియర్ ఫ్రెండ్స్, ఒక గ్రేట్ థింకర్స్ వీళ్ళు ఒక దానిపైన రీసెర్చ్ చేసి ఒక కొటేషన్, వెరీ బ్యూటిఫుల్ కొటేషన్ చెప్పారు. ఒకవేళ దేవుడు ఉన్నాడు అనుకోండి, మంచిదే. ఒకవేళ లేడు అనుకోండి, మనం క్రియేట్ చేయాలి. ఎందుకు క్రియేట్ చేయాలంటే చూడండి, మనకి ఏదైనా బాధలు ఉన్నా, లేదంటే ఒక ప్రేమ ఆప్యాయతలు, లేదంటే మనకి ఏదైనా సేఫ్టీ ప్రకారంగా కానీ ఇవన్నిటికీ షేర్ చేసుకోవడానికి మనకి ఒకరికి కావాలి. కానీ దాన్నే మనం ఎలా డిజైన్ చేస్తామంటే ఈ టెంపుల్స్, మస్జిద్, చర్చ్ ఇవన్నీ కూడా డిజైన్ చేసి మనం అందులో ఊహాలోకంలో బతుకుతున్నాం. సో అందుకోసమే దేవుడు లేకున్నా కూడా మనం ఒక క్రియేషన్ అనేది తప్పకుండా క్రియేట్ చేయాలి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్క రోజు కొంతమంది జనాలు టెంపుల్కి, లేదంటే మస్జిద్కి, చర్చ్కి రెగ్యులర్గా వెళ్తారు. దాన్ని బట్టి వాళ్ళు ఒక మంచి భక్తులని కూడా మనం చెప్పలేము. ఎవరైతే టెంపుల్స్కి, మస్జిద్కి, చర్చ్కి వీళ్ళు రెగ్యులర్ కూడా వెళ్ళారు, దాన్ని బట్టి వీళ్ళు చెడు భక్తులని కూడా మనం చెప్పలేము. ఇదంతా కూడా మనకు డిపెండ్ అవుతుంది, మనం ఏ విధానంగా ఆలోచిస్తామో, ఏ విధానంగా జనాలకి పాజిటివ్ ఆర్ నెగిటివ్గా ఆలోచిస్తామో, ఇవన్నీ కూడా దానిపైన డిపెండెంట్ అవుతుంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ థెరపీ. ఎందుకంటే మనం ప్రాబ్లమ్స్ ఏవైతే మనకు వస్తాయో ఇమీడియట్గా టెంపుల్, మస్జిద్, చర్చ్కి లోపలికి వెళ్ళేసి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ షేర్ చేసుకొని మళ్ళీ మనం బయటకు వచ్చి ఒక పవర్ఫుల్గా మన జీవితాన్ని మనం కంటిన్యూ చేస్తాం. మై డియర్ ఫ్రెండ్స్, చాలామందికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది, అసలు గాడ్ ఎక్కడ ఉంటాడని. సేమ్ ఇదే విధానంగా ఒకరోజు ఏం జరుగుతుందంటే, గాడ్ వాళ్ళ టీంతోనే డిస్కషన్ చేసుకుంటూ కూర్చుంటుంటాడు. ఇమీడియట్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తుంటారు, ఆ మధ్యలోకి వచ్చి, ఆ సభ మధ్యలోకి వచ్చేసి, గాడ్ మీరందరికీ టైం ఇస్తున్నారు, కానీ ఫ్యామిలీకి మాత్రం టైం ఇవ్వట్లేదు. డైలీ లైఫ్లో మాకు కూడా టైం ఇవ్వాలి, మీ భక్తులకే కాదు. అప్పుడు గాడ్ వాళ్ళ టీం మెంబర్స్తోని ఒక క్వశ్చన్ అడుగుతాడు, చూడండి నాకు ఒక అలాంటి ప్లేస్ చెప్పండి, నేను ఎక్కడ దాక్కోవాలో. అప్పుడు అందులో నుంచి ఒక టీం మెంబర్స్ వచ్చి చెప్తారు, సార్ మీరు సముద్రంలో దాక్కోండి. అక్కడికి వెళ్ళి దాక్కుంటాడు, అక్కడ కూడా మానవులు వచ్చేస్తున్నారు. ఇంకా కొంతమంది చెప్తున్నారు, సార్ మీరు పెద్ద పెద్ద కొండల మధ్యలోకి వెళ్ళి దాక్కోండి. సో అక్కడ కూడా మానవులు వచ్చేస్తున్నారు. ఇంకా కొంతమంది చెప్తున్నారు, సార్ మీరు అక్కడ వెళ్ళి దాక్కోండి. ఎక్కడ వెళ్ళినా కూడా ఈ మానవులు వచ్చేస్తున్నారు. అప్పుడు గాడ్కి ఒక సూపర్ క్రియేటివ్ ఐడియా వచ్చింది, అదే మానవుల హృదయంలోకి వెళ్ళి దాక్కోవాలని. సో ఇమీడియట్లీ వెళ్ళి అక్కడ దాక్కున్నాడు. సో చాలామంది జనాలు వాళ్ళ లోపల ఉన్న గాడ్ని ఇప్పటివరకు వెతకడం తప్ప ఈ టెంపుల్, మస్జిద్, చర్చ్లో ఈ ఫోటోగ్రాఫ్లలో ఒక బిలీఫ్ ప్యాటర్న్తో వెతుక్కుంటూ కూర్చున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, గాడ్ ఇన్సైడ్ యూ. దయచేసి ఏ రోజైతే మీరు ఇది గ్రహిస్తారో ఆ రోజు నుంచి మీ సక్సెస్ కౌంట్డౌన్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు నుంచి మీ జీవితంలో చాలా మీరు ఊహించిన విధాన్ని రిజల్ట్స్ మీకు వస్తాయి. అంతేకాదు, ఒకరోజు ఒక పర్సన్ రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తున్నాడు, సిగరెట్ తాగకుండా. ఇమ్మీడియట్గా టెంపుల్ కనిపించింది, అది ఆర్పేసి టెంపుల్ లోపలికి వెళ్ళి ప్రే చేసి వచ్చి మళ్ళీ సిగరెట్ అంటించుకొని మళ్ళీ అతన్ని బయలుదేరాడు. అంటే ఇప్పుడు ఆ పర్సన్, అతని దృష్టిలో గాడ్ ఒక టెంపుల్లో ఒక మూర్తి లోపల ఉన్నాడని అర్థం. మై డియర్ ఫ్రెండ్స్, చాలామంది అంటారు కదా గాడ్ ప్రతి దగ్గర ఉన్నాడని. కానీ ఇతనేంటి, మరి సిగరెట్ ఆపేసి లోపలికి వెళ్ళేసి ప్రేయర్ చేసేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ సిగరెట్ అంటేసి మళ్ళీ వెళ్తున్నాడు. అంటే అతని దృష్టిలో ఓన్లీ ఫోటోగ్రాఫ్లో ఉన్నాడని అర్థం. సో అందుకోసమే ఏ రోజైతే మనము ప్రతి దగ్గర ఉన్నామని ఏ రోజైతే మనకు ఆలోచన వస్తుందో అప్పుడు మనం తప్పు చేయాలన్నా కూడా 100 సార్లు మనం ఆలోచిస్తాం. సో అట్లీస్ట్ ఈ రోజు నుంచైనా ఈ బిలీఫ్ ప్యాటర్న్ని మీరు రిమూవ్ చేసేసి ఏదైతే మీరు మనస్ఫూర్తిగా మీరు ప్రేయర్ చేశారనుకోండి గాడ్ కోసం, ఖచ్చితంగా ఆ మెసేజ్ అతని దగ్గర చేరుకుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.